విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా శుక్రవారం నుంచి సోమవారం వరకు నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉదయం వేళల్లో స్వామివారి నివేదన కోసం సుమారు గంట సేపు దర్శనాలు నిలిపివేస్తారు. అదే సమయంలో ఎవరైనా వీఐపీలు వస్తే సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సామాన్య భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని భక్తులు అంటున్నారు. ఇటీవల దేవస్థానానికి పూర్తి స్థాయిలో కార్యనిర్వహణ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీను నాయక్ ను ప్రభుత్వం నియమించింది. దీంతో బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచి ఆలయంలో సంస్కరణకు శ్రీకారం చుట్టారు. వీఐపీ దర్శనాలకు వచ్చే భక్తులు ముందుగా ఆలయానికి సమాచారం అందించాలని, వారికి ప్రత్యేక సమయం కేటాయిస్తామని అన్నారు. సామాన్య భక్తుల దర్శనాలకు సైతం పెద్దపీట వేసేలా అనేక చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. అదేవిధంగా నివేదన సమయంలో పూర్తిగా వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. ఆలయంలో పనిచేసే ఉద్యోగులు ఆలయానికి వచ్చే భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని ఈవో శ్రీను నాయక్ సూచించారు. తలనీలాలు, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశంలో భక్తుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయొద్దని తెలిపారు. ఏ ఉద్యోగినైనా భక్తులతో తప్పుగా వ్యవహరిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయానికి వచ్చే రహదారిలో రోడ్డును ఆక్రమించుకున్న షాపులను పోలీస్, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులతో కలిసి తొలగించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న శ్రీను నాయక్ పై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకసారి ఇలా వస్తే మాత్రం నేను స్పేర్ చేయను, సస్పెండ్ చేయను. ఎందుకంటే మనకు ఒక ట్రస్ట్ యొక్క నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. బట్ అది ఇంతకుముందు అమలు చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అమలు చేస్తాను. టెంపుల్ యొక్క పవిత్రతను భంగం వాటిల్లితే సస్పెండ్ చేసి ఇంటికి పంపించను, పనిలో నుంచి తీసేయను. నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల వేస్తాను. ఎవరైనా కావచ్చు.